హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మి. డైలీ కూడా ఏదో ఒక వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా. ఈ రోజైతే నేను ఒక రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నానండి. మునగాకు పెసరపప్పు. దీనికి మంచి కాంబినేషన్ వచ్చేసి పచ్చి పులుసు అండి. రెండింటిని కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇదైతే మునగాకండి, 20 రూపీస్ అనమాట. మార్కెట్లో తీసుకొచ్చి ఈ విధంగా అయితే బాక్స్లో స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ డే అయితే వండుతున్నాను. మనకి నెక్స్ట్ డేకి ఇంకొండి ఈ విధంగా ఆకులు అయితే ఈజీగా వచ్చేస్తాయి. ఈజీగా వచ్చేసిన తర్వాత మనం చక్కగా మంచిగా వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. దీనికైతే ఎక్కువ కష్టపడాలి అస్సలు అవసరం లేదండి. ఎందుకంటే చాలా ఈజీ రెసిపీ అనమాట. ఆకులు వలడం కూడా చాలా ఈజీ, త్వరగా వచ్చేస్తాయి. కానీ దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మనం అంటే త్వరగా తినం కదా, సో తినని వాళ్ళకైతే చెప్తున్నాను. ఇది ఈజీ ప్రాసెస్, అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే ట్రై చేసుకోండి మీరు ఇంట్లో. సో మునగాకుని పక్కన పెట్టేసినాక పెసరపప్పును అయితే ఉడకపెట్టుకుంటున్నానండి. ఇది మీరు ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే మనకి త్వరగా అయిపోతుంది. సో నేను అప్పటికప్పుడు చేసుకుంటున్నాను కాబట్టి నేనైతే ఇప్పుడు స్టవ్ మీద పెట్టి అయితే ఉడకపెట్టుకుంటున్నాను. ఒక 60-70% ఉడికే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఈ లోపు అయితే మనకి కర్రీకి కావాల్సినది కట్ చేసుకుంటున్నానండి. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, అలాగే 2 పచ్చిమిర్చి. దీనికి కావాల్సిన పోపు దినుసులు కూడా మనం దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే మునగాకండి మనము అనుకుంటాం చేదేమో లేకపోతే బాగోదేమో అనుకుంటాం కదా. పెసరపప్పు కానీ లేకపోతే మనం మామూలు కందిపప్పు కానీ ఇలా పప్పులతో పాటు వేసుకుంటే కనుక చాలా రుచిగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. మెయిన్గా వచ్చేసి అయితే ఒక కడాయి పెట్టుకున్నాను. మనకి వెల్లుల్లిపాయలు అయితే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వెల్లుల్లిపాయ టేస్ట్ అనేది దీంట్లో చాలా బాగుంటుంది కూరకి. ఆ వెల్లుల్లిపాయలు వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మీరు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మన ఇంట్లో ఉన్న తాలింపు గింజలన్నీ వేసుకోవడమే. నేను జీలకర్ర, పప్పులు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకున్నాను. వేసుకొని ఒకసారి తిప్పేసి సన్నగా తరుముకున్న ఇవ్వండి ఈ ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను అనమాట. దాని తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు ఈ రెండింటిని కూడా వేసుకొని ఒకసారి తిప్పుకుంటున్నాను. పచ్చిమిర్చి ఎందుకు ఎక్కువ వేసానంటేనండి, ఇంకా దీంట్లో నేను కారం అయితే వేయను. నాకు ఈ పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది. ఈ పచ్చిమిరపకాయలు కూడా మనకి థిక్ గ్రీన్ కలర్ పచ్చిమిర్చి ఉంటాయి కదండి, అవి వేసానమాట ఒక 2. వాటి కారమే సరిపోతుంది. ఎందుకంటే పిల్లలు కూడా తినడానికైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ నేను ఎక్స్ట్రా కారం యాడ్ చేస్తే పిల్లలు మళ్ళీ తినరనమాట. అందుకని చెప్పి తగ్గినా పర్లేదని చెప్పి ఓన్లీ పచ్చిమిర్చి వేసాను. సో మునగాకు కూడా వేసేసి అయితే మూత పెట్టేశానండి. అది మగ్గుతూ ఉంటుంది. ఈ లోపైతే ఇంకొక సైడు పచ్చి పులుసుకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక 4 పచ్చిమిరకాయలు అయితే తీసుకొని ఈ విధంగా మజ్జిగ కట్ చేసుకొని కొంచెం తడారిన తర్వాత అయితే నేను ఆయిల్ యాడ్ చేశానండి. యాడ్ చేసి ఈ విధంగా పెట్టుకొని మనము ఏదైనా మనకి చిటపట అంటుంది కదా, అడ్డుగా ఒక ప్లేట్ పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఒక సైడ్ అయితే ఈ ఆకును కూడా తిప్పుకుంటున్నానండి. సో ఇది ఆకు అయితే దగ్గరికి అయిపోయింది. సో పెసరపప్పును కూడా వేసుకున్నాను. చూసారా, ఒక 70% వరకు అయిపోయింది. తర్వాత మనం మూత పెట్టి ఉంచుతాం కాబట్టి మిగతాదంతా కూడా దీంట్లో మగ్గిపోతుందండి. సో అదైతే మూత పెట్టేసి ఇటు సైడ్ అయితే ఇంకో పచ్చిమిర్చిని కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. చింతపండుని కూడా నానబెట్టుకున్నానండి. సో ఈ చింతపండు రసాన్ని కూడా తీసుకుంటున్నాను. మునగాకును కూడా మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. పప్పుల్ని కూడా మనకు అప్పుడే రుచిగా ఉంటుంది అనమాట. అలా వదిలేయకూడదు, అడుగంటుతుంది అనమాట. సో అది దగ్గరికి అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఒక 5-10 మినిట్స్లో మనకి ప్రిపరేషన్ అయితే అయిపోతుందండి. పెద్ద ఎక్కువ టైం అయితే పట్టదు. నాకైతే కర్రీ అయిపోయింది. ఇది స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా పచ్చి పులుసుకి అయితే ఇదంతా కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ పచ్చి పులుసు అండి చేయడం ఈజీ, అలాగే మనకి చేయడం కూడా కుదరాలన్నమాట. అది ఒక 1 or 2 టైమ్స్ మనకు ఎంత క్వాంటిటీ మనము ఈ చింతపండు పులుసు కలపాలి, పచ్చిమిర్చి కలపాలనేది తెలిస్తే సరిపోతుంది. మనకి కారం బట్టేనండి పచ్చిమిర్చి. నాకు తెలుసు కాబట్టి ఆ కారం బట్టి ఒక 4 పచ్చిమిరకాయలు అయితే నేను తీసుకున్నాను. దానికి సరిపడా చింతపండు కూడా తీసుకొని ఇదిగోండి ఈ విధంగా రసం కూడా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అంతా కూడా ఫిల్టర్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి తునగలు ఉంటాయి కదా చింతపండులో, అవేమి రాకుండా. తర్వాత వచ్చేసి నేను పచ్చిమిర్చిని పేస్ట్ పట్టుకున్నాను కదా, అది కూడా వేసేసి ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకొని. దీంట్లో మెయిన్గా కూడా మనకి రాళ్ళుప్పు వేసుకోవాలండి. కల్లుప్పు అంటాం కదా, అది వేసుకోవాలి, రాక్ సాల్ట్. ఇదే మంచి టేస్ట్ ఉంటుంది సాల్ట్ కన్నా కూడా. సో అది వేసుకొని ఒకసారి మనం టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది సాల్ట్ అనేది. తర్వాత అండి తాలింపు పెట్టుకుని ఆ తాలింపుని కూడా వేసుకుంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. తాలింపు గింజలు మనకు తెలుసు కదా, నార్మల్గా పెట్టుకునే తాలింపే మొత్తం వేసేసుకొని మనము ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకోవడమే. ఎప్పుడు చేసుకున్నా సరే మునగాకు పెసరపప్పుకి పచ్చి పులుసు కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుందండి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే ఈ కాంబినేషన్లో పెట్టినండి. ఎప్పుడు రెగ్యులర్గా మనం పప్పు, చారు, ఫ్రై ఇలాగే పెడుతూ ఉంటాం కదా. ఈ విధంగా ఒక హెల్దీ రెసిపీ చేసి పచ్చి పులుసుతో పాటు భోజనం పెట్టండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే
ఎందుకంటే మునగాకులో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. నాకు మనం ఇటు సైడ్ చాలా తక్కువ వాడతాం, కానీ మేము బెంగళూరులో ఒక 2 years ఉన్నాం కదండి. అక్కడైతే మునగాకునైతే మనము తోటకూర మామూలుగా పాలకూర తెచ్చుకుని ఎలా అయితే డైలీ వండుకుంటామో వాళ్ళైతే డైలీ మునగాకుని ఒక సైడ్ అయితే చక్కగా ఒక ఫ్రై ఐటమ్ లాగా ఇలా చేసుకొని పెట్టుకొని తింటారు ఉత్తదనమాట. సో నేను అప్పుడైతే చాలా అనిపించింది అనమాట. అంటే మనమే హెల్త్కి సంబంధించింది పక్కన పెట్టేసి మిగతాన్ని తింటాము అని నాకు అప్పుడే అనిపించింది. సో నేను కూడా అప్పుడప్పుడు అయితే ఇలా తీసుకొచ్చి అయితే చేయడం మొదలుపెట్టానండి. కానీ ఈ విధంగా చేసిన తర్వాత ప్రాసెస్ అయితే నాకు కూడా బాగా నచ్చింది. ఇంట్లో వాళ్ళు కూడా మంచిగా తిన్నారు. పిల్లలకి కూడా మనము కారం తక్కువ వేసి ఇస్తే కనుక ఒక స్పూన్ వేసి ఒక గిన్నెలో కర్రీ వేసి ఇచ్చేస్తే వాళ్ళు కూడా తింటారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి.